హాయ్ 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 బ్రో హాయ్. అబ్బాయి నవీన్ ఎలిమినేషన్ తర్వాత ఎట్లా బ్రో గేమ్? అంటే అబ్బాయి నవీన్ వెళ్ళిపోయిన తర్వాత గేమ్ ఎట్లా ఉందంటే, సో మనోడు బాగానే ఉండేవాడు, బాగానే గేమ్స్ పరంగా కూడా చాలా బాగా ఆడాడు. సో అయినప్పటికీ కూడా కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఎక్కువగా ఉండడం వల్ల, కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది అనమాట. అది ఎక్కువ అవడం వల్ల సో బిగ్ బాస్ మీదే సెటైర్లు, బిగ్ బాస్ మీదే సెటరికల్గా జోక్స్ వేయడం, లేకపోతే బిగ్ బాస్ని తిట్టడం. అంటే డైరెక్ట్గా బిగ్ బాస్ అంటే ఏంటి, మనం బిగ్ బాస్ షో అంటే నాగార్జున అంటేనే బిగ్ బాస్. అయితే డైరెక్ట్గా ఆయన అనేస్తున్నాడో లేదా ఇండైరెక్ట్గా అంటున్నాడో నాకైతే అర్థం కాలేదు. సో అవినైతే నాకు చాలా వరకు నచ్చలేదు అనమాట. సో అందుకనే ఎలిమినేట్ అవ్వడానికి నాగార్జున గారు కూడా అంత సీరియస్ అవ్వడానికి కారణం అని అనుకుంటున్నాను నేను. తర్వాత నామినేషన్లు ఎవరు ఉండొచ్చు? తర్వాత నామినేషన్లో అయితే మన ఆదిత్య ఓమే లాస్ట్ వెళ్ళాలనుకున్నా సరే, కానీ ఈసారి ఖచ్చితంగా వస్తాడేమో, బయటకు వచ్చేస్తాడేమో. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెంట్ లెవెల్ కనిపించట్లేదు ఆయనలో. ఒక్కొక్క దగ్గర కూడా ఎక్కువగా కూడా మనకి చూపించడంలో కూడా ఆయన ఎక్కువగా చూపించట్లేదు. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అనేది. హైపర్ యాక్టివ్గా ఆడేవాళ్ళు అయితే విష్ణుప్రియ అయితే మంచిగా ఆడుతుంది. నెక్స్ట్ నైనిక, సీత వీళ్ళందరూ కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది చూడాలి. వైట్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది పేర్స్ పడుతున్నాయి కదా, రోహిణి అవ్వచ్చు, ప్రియాంక జైన్, ముఖ్య అవినాష్. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నువ్వైతే? నేనైతే రోహిణి వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. రోహిణి వస్తేనే బాగుంటుంది, లేదా ముఖ్య అవినాష్. ప్రియాంక జైన్ అంత స్కోప్ లేదు, అంత ఎలివేట్ ఇచ్చే అంత లేదనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కొంచెం బిగ్ బాస్ రసవత్తరంగా ఫన్తో మూవ్ ఆన్ అవుతుంది. సో అందుకోసమే వీళ్ళు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం.